హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల సీరియల్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 28. యష్ కొట్టేసరికి దీక్ష నొప్పి పెడుతున్న చెంపను పట్టుకొని బెడ్ మీద నుంచి లేచి, ఇలా కొట్టావేంటి యష్ అని అడుగుతుంది భయపడుతూనే. కొట్టడం కాదు, నేను చంపేసిన పాపం లేదు. నా గురించి పూర్తిగా తెలిసి నేను పెట్టిన కండిషన్ గురించి కూడా విని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు అని అడుగుతాడు కోపంగా చూస్తూ. యష్ కోపానికి దీక్ష బెదిరిపోతూ చూస్తుంటుంది. అసలు నీకు స్నేహితురాలైన శృతి స్థానంలోకి రావాలని ఎలా అనిపించింది అని అడుగుతాడు. శృతి బతికి ఉంటే కనీసం నీ ఎదురుకు కూడా రాకపోయేదాన్ని యష్. కానీ ఇప్పుడు శృతి చనిపోయింది కదా అని అంటుంటే, స్టాప్ ఇట్. శృతి చనిపోలేదు. శృతి చనిపోయిందని నేను అనుకుంటున్న ప్రతిసారి కూడా నన్ను ప్రేమించే ఆ మనసు ఎక్కడో సజీవిగానే ఉందని నా మనసు నాకు గట్టిగా చెప్తుంది. నా శృతి బతికే ఉంది అని గట్టిగా వాదిస్తాడు. నువ్వు శృతి మీద పెంచుకున్న మమకారం వల్ల నీకు అలా అనిపిస్తుంది యష్. శృతి చనిపోయిందనేది వాస్తవం. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. నో, నా శృతి చనిపోలేదు, బతికే ఉంది. నా కోసం తను బతికే ఉంది అంటూ కోపంగా చెప్పి ఆ తర్వాత పొంగుకొస్తున్న దుఃఖంతో మొహాన్ని దోసెట్లో పెట్టుకొని ఏడుస్తుంటాడు. శృతి మరణం యష్ని ఎంతగా కృంగతీసిందో దగ్గరుండి చూస్తున్న దీక్షకి కన్నీళ్ళు వస్తుంటాయి. దీక్ష కాస్త దగ్గరగా వచ్చి ఏడుస్తున్న యష్ని ఓదార్చడానికి అన్నట్టుగా యష్ భుజం మీద చెయ్యి వేయబోయి దానికి మళ్ళీ ఏమంటాడనని ఆ చేతిని వెనక్కి తీసుకొని, ప్లీజ్ యష్, ఏడవకు అని అంటుంది. యష్ తల ఎత్తి తన వైపు కోపంగా చూస్తూ, నన్ను ఏడిపించడానికేగా నా జీవితంలోకి వచ్చావు కదా అని అడుగుతాడు. నిన్ను ఏడిపిస్తే నాకేమొస్తుంది యష్? నీ బాధను తగ్గించే ప్రయత్నం చేస్తాను, కానీ నేను ఏడిపించాలని అస్సలు అనుకోను అంటుంది. నా బాధని నిజంగానే తగ్గిస్తావా అని అడుగుతాడు ఆశగా. తగ్గిస్తాను యష్. నేను ఏం చేస్తే నీ బాధ పోతుందో చెప్పు అని అడుగుతుంది. నీ మెడలో తాళి కట్టేటప్పుడు శృతి అనుకొని శృతి ఆలోచనలతోనే నీ మెడలో 3 ముళ్ళు వేశాను. ఇప్పుడు నీ మెడలో తాళిని చూస్తుంటే నేను శృతికి అన్యాయం చేశాననే భావన కలుగుతుంది. అందుకే నేను కట్టిన తాళిని నాకు తీసిచ్చి నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అంటాడు. తాళి ఇవ్వమనగానే గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలను దీక్ష గట్టిగా పట్టుకొని, ఆ పని చేయలేని యష్ అంటుంది కంగారు పడుతూ. యష్ కోపంగా చూస్తూ, నా శృతి స్థానంలో నువ్వు ఉండటం ఎప్పటికీ భరించలేను. నా జీవితంలో నుంచి నువ్వు ఎప్పుడు పోతావా అని అనుక్షణం ఎదురు చూస్తూనే ఉంటాను. నా బాధను తగ్గించే విధంగా నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే నేను కట్టిన తాళిని తీసిచ్చి నాకు విడాకులిచ్చి నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమే. ఇదే నేను నిన్ను అడిగే మొదటి కోరిక అండ్ చివరి కోరిక కూడా అంటాడు. నువ్వు అడిగిన కోరికను నేను ఎప్పటికీ తీర్చలేను అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఎలా తీర్చవో, నాలాంటి తాగుబోతు విధవని పట్టుకొని ఎన్నాళ్ళు వేగుతావో నేను చూస్తాను అంటాడు కోపంగా. యష్ మాటలకి దీక్ష భయపడుతూ ఆ మంగళసూత్రాలను గట్టిగా పట్టుకుంటుంది. నేను అర్జెంటుగా ఈ శోభన గదిలో నుంచి బయటికి పడాలి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఇంకేదైనా దారి ఉందా అని అడుగుతాడు. ఇప్పుడు బయటికి ఎందుకు యష్ అని అడుగుతుంది. బయటికి వెళ్ళక నీతో శోభనం చేసుకుంటూ ఉండమంటావా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. నువ్వు బెడ్ మీద పడుకో యష్, నేను కింద పడుకుంటాను అంటుంది. నేను రూమ్లో నుంచి బయటపడాలని చెప్తుంటే బెడ్ మీద పడుకో, కింద పడుకో అంటావేంటి అంటాడు విసుగ్గా చూస్తూ. ఈ టైంలో బయటికి ఎందుకు యష్ అని అడుగుతుంది. బార్కి వెళ్ళి మందు కొట్టే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. అందుకే నేను ఇక్కడి నుంచి బయటపడాలి అంటూ చుట్టూ చూస్తుంటాడు. ఆ రూమ్కి వెనుక నుంచి కూడా డోర్ ఉండటం చూసి అక్కడికి వెళ్ళి ఆ డోర్ తీస్తాడు. ఇప్పుడు బయటికి వెళ్తే బాగుండదు యష్, దయచేసి ఇక్కడే ఉండిపో. పైగా వెనుక ప్రహరీ గోడ కూడా పెద్దగా ఉంటుంది. ఆ గోడ దూకి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అంటుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి
అనుకొని ఆ డోర్ తీసుకొని బయటికి వస్తాడు. దీక్ష అన్నట్టుగానే ఆ ప్రహరీ గోడ ఎత్తుగా కనిపిస్తుంటుంది. యష్ వెనుకనే దీక్ష కూడా వచ్చి, చెప్పాను కదా యష్, ఈ గోడ దాటి వెళ్ళడం కష్టం అంటుంది. యష్ తన వైపు కోపంగా చూసి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ ఎక్కే ప్రయత్నం చేస్తుంటాడు. ఇబ్బంది పడతావు యష్, వద్దు అని అంటుంది దీక్ష. నేను ఒక్కసారి అనుకున్నానంటే ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ తన మంగళసూత్రాల వైపు చూస్తుంటాడు. యష్ ఏ ఉద్దేశంతో అన్నాడో దీక్ష కూడా అర్థమవుతుంది. యష్ మళ్ళీ ఆ గోడ ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతుంటే, ఉండు నేను లోపలికి వెళ్ళి స్టూల్ తీసుకొస్తాను. స్టూల్ సహాయంగా ఉంటే నీకు గోడ దూకటానికి అంత ఇబ్బంది పడాల్సి ఉండదు అని లోపలికి వెళ్ళి స్టూల్ తీసుకుని వచ్చి గోడ దగ్గర వేసి, ఇక ఈ స్టూల్ ఎక్కి గోడ దూకు యష్ అంటుంది. యష్ తన వైపు కోపంగా చూస్తూనే స్టూల్ ఎక్కి ఆ గోడ దూకటానికి ప్రయత్నిస్తుంటే, జాగ్రత్త యష్, అవతలికి దూకేటప్పుడు దెబ్బలు తగులుతాయేమో చూసుకో అంటుంది. తగిలినా పర్వాలేదు, నేను అనుకున్నది జరగాల్సిందే అని కోపంగా చెప్పి గోడకు అవతల పక్కకు దూకుతాడు. కొన్ని క్షణాలకి యష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అడుగుల శబ్దం వినిపించి క్షేమంగానే గోడ దూకాడు అనుకొని స్టూల్ తీసుకొని లోపలికి వెళ్తుంది. పూలతో అందంగా అలంకరించిన బెడ్ వైపు బాధగా చూస్తుంది. యష్తో మాటల్లో పడి చెంప మీద పడ్డ దెబ్బ గురించి ఆలోచించలేదు, కానీ దెబ్బ మంట బాధ ఇప్పుడు అర్థమై అద్దం ముందుకు వచ్చేసరికి యష్ చేతివేలు గుర్తులు ఎర్రగా కనిపిస్తుంటాయి. ఆ గుర్తులు చూడగానే దీక్షకి కళ్ళ నిండా నీళ్లు నిండిపోతాయి. ఆ బాధతోనే బెడ్ దగ్గరికి వచ్చి బెడ్కి ఆనుకొని కూర్చొని పోతుంది. తెల్లవారుతుండగా డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంటుంది. అలాగే కూర్చొని నిద్రలోకి పోయిన దీక్ష ఆ శబ్దంతో మేలుకొని చుట్టూ చూసి కాస్త భయంగానే రూమ్ డోర్ తీసి బయటకు వస్తుంది. బయట అందరూ కూడా రాత్రి నుంచి రూమ్లో ఏం జరుగుతుందా అని టెన్షన్తో ఉన్న వాళ్ళకి దీక్ష చెంప మీద వాతలు కనపడగానే వాళ్ళ రాత్రి ఎలా గడిచిందో అర్థమవుతుంటుంది. జానకి గారి కూతురు వైపు బాధగా చూస్తూ, చెరిగిపోయిన బొట్టుతో, నలిగిపోయిన శారీతో, వాడిపోయిన పూలతో బయటికి రావాల్సిన శోభనం పెళ్లి కూతురు చెంపదెబ్బ వాతలతో వచ్చిందంటే ఆ అబ్బాయి నిన్ను ఎంతగా బాధపెట్టి ఉంటాడో అర్థమవుతుంది అంటుంది. దీక్ష ఏమీ మాట్లాడలేక తలదించుకొని ఉంటుంది. రామ్మూర్తి గారికి కూడా ఆ బాధ అర్థమవుతుంటుంది. దీక్ష చెంపన ఉన్న వాతలు చూసి ప్రతాప్ గారు ఇంకా ఎక్కువ బాధపడుతుంటాడు. యష్ లేచాడా దీక్ష అని అడుగుతుంది పద్దు. యష్ రూమ్లో లేడు అత్తయ్య గారు, రాత్రే బయటికి వెళ్ళిపోయారు అంటుంది. బయటికి ఎలా వెళ్ళాడు? మేమందరం హాల్లోనే ఉన్నాం కదా అంటుంది పద్దు ఆశ్చర్యంగా. వెనక నుంచి గోడ దూకి వెళ్ళాడు అంటుంది దీక్ష. అంత పెద్ద గోడ ఎలా దూకాడు దీక్ష అని అడుగుతాడు రామ్మూర్తి గారు ఆశ్చర్యంగా. యష్ గోడ దూకటానికి ఇబ్బంది పడుతుంటే నేనే స్టూల్ తీసుకువెళ్ళి వేశాను. స్టూలు సహాయంతో బయటకు దూకి వెళ్ళిపోయారు అంటుంది అమాయకంగా. సరిపోయింది అని అంటాడు రామ్మూర్తి గారు కోపంగా చూస్తూ. కొద్దిసేపటికి అందరూ కూర్చొని ఆలోచిస్తుంటారు. దీక్ష అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తూ, ఇప్పుడు ఏమైందని అందరూ అలా బాధపడుతున్నారు? మా పెళ్ళయింది ఇప్పుడే కదా, అప్పుడే యష్లో మార్పు రావాలని కోరుకుంటే ఎలా? నిదానంగా యష్ మారవచ్చేమో, కాస్త ఎదురు చూడండి అంటుంది. తల్లిదండ్రులకైతే సర్ది చెప్పే ప్రయత్నం చేయడానికే కానీ యష్ మారతాడనే నమ్మకం దీక్ష కూడా లేదు. ఆ విషయం ప్రతాప్ గారికి కూడా అర్థమై, నువ్వు వెళ్ళి రెడీ అయితే ఇక మనం మన ఇంటికి వెళ్దామమ్మా అంటాడు. సరే మావయ్య గారు, కాసేపట్లో రెడీ అవుతాను అని చెప్పి దీక్ష వెళ్ళిపోతుంది. కొన్ని గంటలకి కోడల్ని తీసుకొని ఇంటికి వస్తారు ప్రతాప్ గారి ఫ్యామిలీ అంతా. ఆ రోజు నైట్ 11 గంటలకు యష్ ఫుల్గా డ్రింక్తో మత్తులో తులుతూ ఇంటి మొహం పట్టి డోరు కొడుతుంటాడు. యష్ కోసం ఎదురు చూస్తున్న దీక్ష డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయగానే యష్ మందు మత్తులో వచ్చి దీక్షని చూసి, గుడ్ మార్నింగ్ పెళ్లి కూతురు గారు అంటూ మత్తులో దీక్ష ఎద మీద వాలతాడు. దీక్ష ఒక్కసారిగా స్టన్ అయిపోయి మత్తులో తన ఎద మీద వాలిపోయిన యష్ని కింద పడకుండా పట్టుకుంటుంది. యష్ చేతికి చిన్న గాయాన్ని గమనించి అదే గోడ దూకినప్పుడు జరిగిన గాయం అని అర్థం చేసుకుంటుంది. ఏంటి యష్ ఇంతగా తాగావు అని అడుగుతుంది యష్ని అలాగే పట్టుకొని. అయ్యో పెళ్లి కూతురా, ఇవాళ అసలు మందు సరిపోలేదు, చాలా తక్కువ తాగాను.
ఎక్కువ తాగటానికి డబ్బులు లేవు. షాపువాడు అప్పివ్వమంటే వాడితో గొడవపడి వచ్చాను అంటాడు మత్తులో తూలుతూ. ఎక్కడ యష్ కింద పడిపోతాడని యష్ని దీక్ష పూర్తిగా హక్ చేసుకొని భోజనం చేద్దుగని రా యష్ అంటుంది. నాకు భోజనం వద్దు అంటాడు మత్తులో దీక్షని గట్టిగా చుట్టి పట్టుకొని. ఇలా భోజనం చేయకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది యష్ అంటుంది బాధగా. పాడైనా పర్వాలేదు పెళ్లి కూతురా, నాకు భోజనం వద్దు, ఫుల్గా నిద్ర వస్తుంది అంటాడు. సరే పడుకుంది కానీ పద అంటూ యష్ని భుజాల మీదకి వాల్చుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. ప్రతాప్ గారు అదంతా గమనించి మందు మత్తులో వీడు దీక్షని ఒక్క మాట కూడా అనడం లేదు, ఇది కాస్త బెటర్ అని అనుకుంటాడు కాస్త బాధగా. దీక్ష యష్ని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టబోతుండగా యష్ మత్తులో దీక్షతో సహా బెడ్ మీద పడతాడు. తన మీద అమాంతం పడిన యష్ని చూసి దీక్ష కంగారు పడుతుంటుంది. మత్తులో అదేమీ పట్టని యష్ దీక్ష కళ్ళను తీక్షణంగా చూస్తూ, నీ కళ్ళు కూడా నా కళ్ళు లాగానే ప్రేమ కోసం పరితపించిపోతున్నాయి అంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.